వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. నేను మీ ప్రేమ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వెల్దుర్తిలో మాచర్ల శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానందరెడ్డి గారి సతీమణి శోభారాణి గారు ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారో, ఎలాంటి ముగ్గులు వేస్తున్నారో చూద్దాం రండి. మేడం నమస్తే అండి. మీ పేరండి? పద్మ. ఎవరండి? వెల్దుర్తి. ఈ ముగ్గు పేరు ఏంటి మేడం? పులుసు. పులుసు అంటే నేను తెలుగులో పులుసు అంటే ఇంకేముంటుంది? ఎంత టైం పట్టింది మేడం ఈ ముగ్గు? 1 hour కంప్లీట్ చేసేసి. మేడం నమస్తే అండి. మీ పేరు? కల్లం సాయి శృతి. మేడం ఏ ఊరండి మీరు? మాది సిరిపాడు. ముగ్గులు పోటీల్లో పాల్గొనడానికి వచ్చారా మీరు? అవునండి. మీరే ముగ్గులు ఎంకరేజ్ చేయడానికి వచ్చారా? ఓకే మేడం నమస్తే అండి. నమస్తే అండి. పేరు మేడం? సునీత. ఈ ఊరేనండి? ఈ ఊరండి. సునీత జూలకంటి. ముగ్గు పేరేంటి మేడం? బేసిక్గా సేవ్ ద ఉమెన్, లైక్ వేర్ దెర్ ఈస్ ఎ ఉమెన్ అండ్ వీ హ్యావ్ ద మ్యాజిక్. ఎక్కడ మహిళ ఉంటుందో అక్కడ అద్భుతం అనేది ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే ఓకే థ్యాంక్స్ మేడం. ఇంకా పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి అడుగుతాను మేడం. షూర్. థ్యాంక్ యూ. మా నమస్తే. మా పేరు మహాలక్ష్మి అండి. ఈ ఊరే వెల్దుర్తి. ఈ ముగ్గు పేరేంటి? భోగి ముగ్గు. భోగి ముగ్గు. మీ పేరమ్మా? మల్లేశ్వరి. ఏ ఊరు? ఈ ఊరే. ఈ ముగ్గు పేరేంటమ్మా? సంక్రాంతి ముగ్గు. సంక్రాంతి ముగ్గు. సంక్రాంతి ముగ్గులే కానీ ఈ ముగ్గు పేరు ఉంటుంది కదా. జనరల్గా వేస్తుంటారు అందరికీ, అదే ఈ పేరు అనేది తెలియదు. ఎంత టైం పట్టిద్దమ్మా? అయిపోతుంది 20 నిమిషాల్లో. మేడం నమస్తే మేడం. మీ పేరండి? నాగమణి. ఈ ఊరే. మేడం ఈ ముగ్గు పేరేంటి మేడం? మండం. ముగ్గు పేరా? ధనుర్మాసం కాబట్టి వెంకటేశ్వర స్వామిని చేస్తున్నా. స్వామివారిని ముఖ దర్శనమా? ఓకే. ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది ఈ ఊర్లో మీకు? మాకు థ్రిల్గా ఉంది సార్. ఇల్లుగా కాదా? థ్యాంక్ యూ తల్లి. ఏం పేరేం తల్లి? అనుదీప్తి. అనుదీప్తి. ఈ ముగ్గు పేరేంటమ్మా? ఏమో అక్క వేసేది. అక్క. మీ పేరేంటి తల్లి? మాధవి. ఏ ఊరు? వెల్దుర్తి. ఏంటి ముగ్గు పేరేంటి తల్లి? భోగి కొండలు ముగ్గే. భోగి కొండలు. భోగి కొండల. ఎస్. ఓకే. ఎంత టైం పట్టింది? గంట పట్టిద్ది. ఎంత పట్టిద్దా తల్లి? మీ పేరు? అక్షర. అక్షర. ఏ ఊరు? ఈ ఊరే. వెల్దుర్తి. వెల్దుర్తి. ఓకే. ఏ ముగ్గు తల్లి ఇది? ముగ్గు పేరేంటి? తెలియదు. మీ పేరు? కల్లం అనంతలక్ష్మి. ఏ ఊరు మేడం? సిరిగిపాడు. ఏం మేడం ఈ గ్రామంలో ముగ్గులు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? మేము పుట్టినూరు కాబట్టి మాకు వెయ్యాలనే ఉత్సాహం ఉందని కానీ వచ్చినాం. ఓకే. ఈ ముగ్గు పేరేంటి మేడం? మేము ఫ్లవర్స్ వేస్తున్నాం అండి. మేము పల్నాడు. ముగ్గు పేరే ఫ్లవర్ కనబడుతుంది, రోజు ఫ్లవర్. అనురాధ. ఏ ఊరండి? శ్రీరిపాడు. ఓకే. ఈ ముగ్గు పేరేంటి మేడం? సాంప్రదాయమైన చుక్కల ముగ్గు, వెలకలతో చుక్కల ముగ్గు. చుక్కల ముగ్గు. ఓకే. మన సాంప్రదాయానికి 1 hour పడుతుంది. లక్ష్మి. ఎల్దుర్తే. పేరేంటి మేడం? ఏం లేదండి, మామూలుగా డిజైన్ ముగ్గు. డిజైన్ ఎంతసేపు పట్టిద్దండి? నేను మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు పట్టిద్ది అనుకుంటున్నా. ఎలా అనిపిస్తుంది మీ గ్రామం? హ్యాపీగా ఉంది. మాకు ప్రైజ్ వచ్చినా ఏం ప్రయోజనం లేదు, మాకు వేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హ్యాపీ అంటే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనిపించింది, అందుకే కదా వచ్చింది. వచ్చినా రాకపోయినా బాధపడాల్సిన పని లేదు, వేయాలని అనిపించి వచ్చేసా. నేను ఒక 20 నిమిషాలు అనుకుంటున్నా. హాయ్ తల్లి. ఏం పేరు? అలమేలు. ఏ ఊరమ్మా? ఏ ఊరు? ఇదే ఈ ఊరే. ఓకే. ఏంటి ముగ్గు పేరేంటి? ముగ్గు పేరేంటి? ఎంత టైం పట్టింది నీకు వేయడానికి? 15 minutes. వేసిన తర్వాత అయినా మాకు చెప్తావా ఈ ముగ్గు పేరేంటి, దాని అర్థం ఏంటనేది? హాయ్ అంకుల్. పేరేం పేరు? నాగ చైతన్య. ఏ ఊరు?
ఈ ఊరే వెళ్ళుద్ది. వెల్దుర్తినా? ఈ ముగ్గు పేరేంటి? తెలీదు అంకుల్. తెలీదా? తెలియకుండా నేర్చుకున్నావా? ఎంత టైం పట్టింది? ఒక 20 minutes అంకుల్. ఓకే, మీకు ఇచ్చిన టైంలో అయిపోద్దా? ఎవరు నేర్పించారు నీకు ముగ్గులు? మా మమ్మీ. మీ మమ్మీ వచ్చారా? రాలేదు. రాలేదు. నీ ముగ్గుతో ఫస్ట్ ప్రైజ్ తీసుకుందాం అని కాన్ఫిడెన్స్ ఉన్నావా? అవును అంకుల్. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. పేరుండి? శైలజ. ఏ ఊరు? ఈ ఊరే. ఏంటి మేడం, ఎలా అనిపిస్తుంది ఈ గ్రామంలో ముగ్గుల పోటీల్లో మీరు పాల్గొనటం? చాలా హ్యాపీగా ఉంది కండక్ట్ చేయడం కూడా, పార్టిసిపేట్ చేయడం. ముగ్గు పేరేంటి మేడం? ముగ్గు థీమ్ అని ఏం అనుకోలేదు స్పెషల్గా. అంటే ఈ కుల మతాలు అని డిఫరెంట్గా ఉంటుంది కదా, అంటే అందరూ ఒకేలా ఆలోచిస్తే బెటర్గా ఉంటుందని ఆ థీమ్ పైన. ఓకే, మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ మీనింగ్ వస్తుందా మేడం? ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? పసుపులేటి సుప్రజ. ఏ ఊరండి? వెల్దుర్తి. ఏ ముగ్గు మేడం? ఈ ముగ్గు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర ముగ్గు. ఎంత టైం ఇచ్చారు మేడం మీకు? 1 hour. 1 అవర్లో అయిపోద్దా ఈ ముగ్గు? అయిపోద్దండి. ఓకే, మీ టాలెంట్ చూస్తే ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చేటట్టుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సామ్రాజ్యం వెళ్ళొత్తున్నది. మా పాప ఇచ్చింది, నాకు తెలియదు. ఇంకా నేట్లో నేను వేస్తున్నా. ఇంకా ఓకే, ఎలా అనిపిస్తుంది? నాకు బాగా హ్యాపీగా ఉంది. ఇంతవరకు అయితే నేను ఎప్పుడు వేయలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏం పేరు దీని ముగ్గు పేరేంటి? తెలీదు, వేస్తున్నా. వేసిన తర్వాత అయినా మాకు అర్థమైతే ఏమన్నా దాని పేరు? ఓకే, థ్యాంక్ యూ. తెల్లి హాయ్ సార్. ఏం పేరు? లొట్టిపల్లి నందిని. లొట్టపల్లి నందిని. ఈ ఊరేనా? సార్, ఓకే, ఏ ముగ్గు మా ఇది? సంక్రాంతికి సంబంధించి ఒక రంగోలి వేస్తున్నాం సార్. అంటే ఒక మీనింగ్ వస్తుంది కదా, ఒక ముగ్గుకు ఒక పేరు ఉంటుంది కదా. నెమలి పింఛం. ఎంత టైం పట్టిద్దమ్మా? 6 గంటలు పెట్టిద్ది ఇంకా. ఓకే, అరగంట. అంటే నీ టాలెంట్ మొత్తం ఉపయోగించి ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రైజ్ నువ్వే తీసుకుంటావా? తీసుకుంటాను సార్. కాన్ఫిడెన్స్ ఉంది? ఉంది. ఓకే, మీ పేరండి? గోగిరెడ్డి అనుష. మేడం, ఈ గ్రామంలో ఈ ఎప్పుడైనా పెట్టారా ముగ్గుల పోటీలు? ఇంతకు ముందు పెట్టిర్రు మీ చిన్నపిల్లలప్పుడు. మీరు చిన్నపిల్లప్పుడు? ఒక నిమిషం మాట్లాడు. చెప్పండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా బాగుంది. పుట్టిల్లు వచ్చినాం, వెయ్యాలనే వచ్చినాం. ముగ్గు పేరేంటి మేడం? ముగ్గు పేరు రంగోలి. ఎంత టైం పట్టిద్దండి? వాళ్ళు ఇచ్చిన టైంలో వేస్తాం. వాళ్ళు ఇచ్చి ఎంత టైం ఇచ్చారు? గంట ఇచ్చారు. ఇంతవరకైనా మేడం ఇంకా వెల్లడిపోతుందా? ఇంకా ఉంది, ఫ్లవర్స్ వేయాలి. ఓకే, పేరు? సంతోష్ కుమార్. ఏ ఊరు? వెల్దుర్తి. ఇక్కడే ఉంటున్నారా? నాది గణపవరం. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొనటం, అక్కడ మీరు ఉండటం? చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎమ్మెల్యే తాలూకా వేయడం. ఏం పేరు? ముగ్గు పేరేంటి? ముగ్గు పేరేంటి? ముగ్గు పేరా అంటే ఇక మనం ఎలా అనుకుంటే అలా. అంటే ముగ్గు వేసిన తర్వాత ఒక మీనింగ్ వస్తుంది కదా. వేసిన తర్వాత అంటే చూసి ఎట్లా అనిపిస్తే ఎట్లా కలర్ఫుల్గా ఉండి మంచిగా అనిపిస్తే ఎమ్మెల్యే గారు చెప్పగలిగితేనే. ఎంత టైం పట్టింది మేడం? అదే ఒక్క 10 minutes. ప్రియాంక. ఏ ఊరు? వెల్దుర్తి. ఎలా అనిపిస్తుంది మీ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించటం? ఫస్ట్ టైం అండి యాక్చువల్గా నేనైతే. చాలా బాగుంది. ఇయర్లీ వన్స్ ఎక్కడి నుంచో వస్తాము. ఇట్లా ఒకటి కొత్తగా ఇట్లా పెడితే అందరూ ఎక్కడున్నా పార్టిసిపేట్ చేయడానికి మంచిగా ఉండిద్ది. ఇంట్రెస్ట్ వస్తే ఫస్ట్ ప్రైజ్ మీరే తీసుకునేలా ఉన్నారు. ఈ ముగ్గు పేరేంటండి? అర్ధనారీశ్వరండి. ద థీమ్ ఏంటంటే మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది దేవుళ్ళు, గంగిరెద్దులు అండ్ అలానే చెరుకులు, అన్ని పూలు అన్నీ సేమ్. ఇదేంటంటే అర్ధనారీశ్వరండి, శివుడు అండ్ అలానే పార్వతి. ద థీమ్. హాయ్ తల్లి. పేరండి? కోట్ల సుప్రియ. ఏ ఊరండి? వెల్దుర్తి. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం? నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం. ఓకే, ఎప్పుడైనా జరిగిందండి మీకు తెలిసి ఇక్కడ? చాలాసార్లు జరిగింది.
కానీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత బాగా హ్యాపీగా ఉంది. ఇది మొదటిసారి కాబట్టి. ముగ్గు పేరేంటండి? చాలా రంగులు ఉన్నాయి. ఒక ఆమె ముగ్గు వేస్తూ అటు చూస్తూ కూర్చున్నది. ఓకే, దాని పేరండి? దాని పేరు నార్మల్గా ఒక అతను ఇంకా వేసుకుంటూ అటు కూర్చున్నది సూర్యుడి వైపు. ఎంత టైం పట్టొచ్చండి ఇది? తల్లి నమస్తేమా. నమస్తే. నీ పేరమ్మా? నితుష. ఏం చదువుతున్నావు? 5th. ప్లేస్ ఎక్కడ? సెయింట్ మార్టిన్స్, హైదరాబాద్, మియాపూర్. మరి ఇక్కడికి వచ్చి ముగ్గులు వేయటం ఎలా నేర్చుకున్నావు? అమ్మమ్మ ఊరికి వచ్చినప్పుడు నేర్పిస్తుందా? ఏం ముగ్గు వేస్తున్నా? నేను అమ్మాయి ముగ్గు. అమ్మాయి ముగ్గా? ఎంత టైం పట్టింది తల్లి? 1 hour. 1 hour పట్టిందా? ఓకే, ఫస్ట్ ప్రైజ్ నీకే వచ్చేటట్టుందిగా? మేబీ. ఓకే, ఎలా ఉంది ఇక్కడికి వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొంటాం? బాగుంది, హ్యాపీగా ఉంది. వాళ్ళ అమ్మమ్మ నేర్పించారండి. ఎవరు నేర్పించారు మీకు? అమ్మమ్మ. అయితే తల్లి ఏం పేరు? నీలిమ. ఏ ఊరు? ఎల్లుత్తేనా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్లో మరి ఈబీసీడీలు రాయడం సరిగ్గా రాదు, ముగ్గు ఎలా నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నా? యమా నాన్న పేరేంటి? మరేలు అంజలి. ఓకే, ఈ ముగ్గుల పోటీల్లో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారని ముగ్గులు నేర్చుకున్నావా? అంతకుముందే వచ్చా? అంతకుముందే వచ్చా. ఓకే మేడం, నమస్తే అండి. నమస్తే. పేరండి? నా పేరు రోజా. ఏ ఊరు మేడం? ఈ ఊరే. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ముగ్గుల పోటీలు ఇక్కడ నిర్వహించడం? సంతోషంగా ఉంది. ముగ్గు పేరేంటి మేడం? డమరుకం. అంటే ఇదేనా మేడం? ఇంకా ఇవి డమరుకాలు, ఇవేమో పుష్పంగా శ్రీశూలం లాంటిది. శివుడికి ఇష్టమైన ముగ్గు. ఇంకెంత టైం పట్టింది మేడం? ఇంకొక 6 గంట పట్టుద్ది. అరగంట అంటే ఇంకా వెల్లడి వస్తుందండి? గెలడుపు రాదు, ఇంతే. ఇంకొంచెం పెంచుతాం కాకపోతే డిజైన్స్. చిట్టి తల్లి. హలో, నక్షత్ర. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd class. ఎక్కడ? ఏ ఊర్లో? మా చెల్లెల్లో. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం? బాగుంది. నువ్వు వేసావా ముగ్గు పోటీలు? నీకు వచ్చా? నెక్స్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. ఏ పేరమ్మా? హనీ. ఈ ఊరే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం? బాగుంది. ఈ సంక్రాంతి సెలవులకి ఎక్కడ చదువుతున్నావు? నారాయణ మాచర్ల. చేస్తారా ముగ్గు ఏదైనా? ఎలా అనిపిస్తుంది పండగ సెలవుల్లో ముగ్గులు పోటీల్లో పాల్గొంటారు? బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మీ పేరు? వరలక్ష్మి జోలకంటి. మేడం, ఈ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇది ఫస్ట్ సారి ఎమ్మెల్యే గారి ఇంటి ముందు నిర్వహించడం. ఇన్ని ముగ్గులు చూస్తున్నారు కదా, ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నారు? ఇన్ని ముగ్గులు చూస్తున్నారు కదా, ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నారు? అది ఇప్పుడే చెప్పలేము, డాక్టర్ గారు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. మీ పేరండి? నాగమణి. మేడం, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం? బాగుంది. ఇక్కడ ఊర్లో బ్రహ్మారెడ్డి గారి సొంత ఊర్లో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు నిర్వహించారండి ఇక్కడ? ఏట చేస్తారులే, గుడి ఆలయం తరపున నిర్వహిస్తుంటారు పెద్దలు. ఈసారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నాకు సంతోషంగా ఉంది. ఈ ఊరేనండి, వెల్దుర్తి. ఏం పేరు మేడం? రమాదేవి చూలకంటి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించి? చాలా హ్యాపీగా ఉందండి. అందరు బాగా చాలా ఉత్సాహంగా వేస్తున్నారు ముగ్గులన్నీ. ఎవరికి వస్తుందో తెలీదు, చూడాలి. అవసరండి. మీ పేరు? మాధవి అండి. ఏ ఊరండి? వెల్దుర్తి. ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం? చాలా బాగుందండి. ఏం మేడం, ఎలా ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు? చూస్తున్నారు కదా, మనం జడ్జిమెంట్ కాదు. ఓకే, మీ ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ మేడం.
ఒక 3 నెంబర్లు సెలెక్ట్ చేశారు. 11వ నెంబరు, 8వ నెంబరు, 7వ నెంబరు. 11వ నెంబరు మొట్టమొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది. 8వ నెంబరు సెకండ్ ప్రైజు, 7వ నెంబరు థర్డ్ ప్రైజ్. మొట్టమొదటి ప్రైజు 11వ నెంబరు పసుపు లేడి సుప్రజ, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ. క్లాప్స్. 8వ నెంబర్ కల్లం అనురాధ, వైఫ్ ఆఫ్ నారాయణ రెడ్డి, సెకండ్ ప్రైజ్. 8వ నెంబర్ కల్లం అనంతలక్ష్మి, సెకండ్ ప్రైజ్. క్లాప్స్. కల్లా అనురాధ, థర్డ్ ప్రైజ్. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా పోటీల్లో పాల్గొని గిఫ్ట్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. సెకండ్ ప్రైజ్ కల్లం అనురాధ, కల్లం అనంతలక్ష్మి, సెకండ్ ప్రైజ్. ఇప్పుడు ఈ ముగ్గురు పోటీల్లో మొదటి ప్రైజ్ గెలుచుకున్నటువంటి వాళ్ళు పసుపులేటి సుప్రజ, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ గారు. క్లాప్స్ 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 గట్టిగా పట్టండి. మొదటి ప్రైజ్ గెలుచుకుంది మన సుప్రజ. గిఫ్ట్తో పాటు మన ఎమ్మెల్యే గారు ఇంకొక 1000 రూపాయలు కూడా యాడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ జూలగంటి సునీత గారు, లొట్టిపల్లి మహాలక్ష్మి, మాయల్లో మల్లేశ్వరి కూడా లైన్ లో ఉన్నానమ్మా. మాయల్లో మల్లేశ్వరి, మండ్యం నాగమణి, మండ్యం నాగమణి, గంజాల మొదలు వాళ్ళ తల్లిదండ్రులు రండమ్మ. గంజర్ల మాధవి, కల్లం జోలకంటి అక్షరారెడ్డి గారు, బేబీ అక్షరారెడ్డి, బేబీ కొర్రపాటి సామ్రాజ్యం, దూపాటి అనంతలక్ష్మి, దూపాటి అనంతలక్ష్మి, భవనం అలివేలు, పల్లెర్ల నాగ చైతన్య, మామిళ్ళ మల్లేశ్వరి, లొట్టిపల్లి నందిని, భోగిరెడ్డి అనూష,
బోంపాల సంతోష్ కుమారి, పండితి ప్రియాంక, కోట్ల సుప్రియ, జోలకంటి నీతూష, పూరేటి నీలిమ, దళగం రోజా, ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సతీమణి శోభారాణి గారితో ఉన్నాము. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా ఊర్లో, మా వెల్దుర్తి గ్రామంలో మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేడం ఏంటి మొదటి బహుమతి ఏంటి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, మిగతా వాళ్ళకి ఎలాంటి బహుమతులు ఏర్పాటు చేశారు? మొదటి బహుమతి వెట్ గ్రైండర్ అండి, రెండవ బహుమతి వచ్చేసి మిక్సీ, మూడో బహుమతి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. మిగతా వాళ్ళకి కూడా పార్టిసిపెంట్స్ అందరూ నిరుత్సాహపడకుండా ఉండాలని వాళ్ళకి కూడా ఓ బహుమతి ఇచ్చాము. ఈ సంవత్సరం ఇలా ఏర్పాటు చేశారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే మొదలు కదండి, మాకు కొంచెం అవగాహన రావాలి కదా. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ చేసుకుంటాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా చేస్తాం. మా ఊరి అభివృద్ధి కోసం మేము చాలా కృషి చేద్దాం. బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ పండుగ జరుపుకోవటం ఫస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆనందంతోనే ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు? అవునండి. మా ముందైతే నాకు అసలు తెలియదు. లక్ష్మయ్య గారు ఇంకా మా ఊర్లో పెద్దలు అందరూ ఇట్లాంటివి చేయాలమ్మా, మనం చేస్తే మన ఊర్లో అందరికి కూడా ఒక ఉత్సాహం రావాలి, అందుకని ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని అడిగారు. సరే ఇష్ట ప్రకారం చేద్దాంలేండి అని చెప్పారు. వారి కోరిక మేరకు ఏర్పాటు చేసామండి. కోరిక మేరకు మీ మంచి మనసుని తెలుపు. అంతేనండి. ఎమ్మెల్యే గారి ఊర్లో మంచి పేరు రావాలి, మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం ముందు. వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.